విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలోని నాగార్జున వీధిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయినటువంటి భవానీ హాస్పిటల్ నందు ఈ నెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉచిత మధుమేహ వ్యాధి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వెన్న వెంకట రాధాగోపాల్ తెలిపారు. ఈ నెల 15 నుండి 10 రోజుల పాటు నిర్వహించే ఉచిత మెగా డయాబెటిక్ నందు 2,000 రూపాయలు విలువ చేసే వివిధ రకాల రక్త పరీక్షలు, ఇతర స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. భవానీపురం నందు మొట్టమొదటిసారిగా క్యాథ్ ల్యాబ్, డయాలసిస్ సౌకర్యం కలిగిన ఏకైక హాస్పిటల్ తమదేనని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ భారతి. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము 180% బీపీ, షుగర్ కంట్రోల్ లేకపోవడమే. సో బీపీ, షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పుల ట్యాబ్లెట్లో వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏదన్నా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందో ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఏంటంటే ప్రతి సామాన్యుడికి మామూలుగా మీకు కూడా తెలుసు, మీడియా ప్రజలకు తెలిసి ఉంటుంది ఎక్కడెక్కడ ఎంత రేట్స్ ఉంటాయి ఏంటనేది. యాంజియోగ్రాము 5,000 రూపీస్కే చేపిస్తున్నాను. 4,900 పెట్టాను. ఒక ఎంఆర్ఐ తీయాలన్నా కానీ 7,000 ఉంది. నేను విత్ ఎంఆర్ఐ విత్ కన్సల్టేషన్ ప్లస్ ఒక ఎక్స్రే 4,000 చేపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి పేషెంట్ ఏంటంటే మొన్న రీసెంట్ కూడా క్యాంప్ పెట్టాను. ఆ లేడీకి ఎవరు లేరు. ఆ ఉంది యాక్చువల్గా పార్వతి పిలిపించి ఉండాలి ఈరోజు. తను ఏదో అనివార్య తను రాలేదు. కానీ ఆమెకైతే నేను ప్రభుత్వ సహాయంతో ఎల్ఓసి తెప్పించి మన డాక్టర్ జీపీ సుబ్బయ్య గారితో కూడా చేయించాను. స్పైన్ కేర్ హాస్పిటల్ ఆయన చీఫ్ సర్జన్ ఆయనతో చేయించాను. ఆమె హ్యాపీగా ఉంది. అంటే పేదవాడికి అందుబాటులో ఉంది వైద్యము అని క్రియేషన్ కోసమని ఈ క్యాంపెయిన్ చేయడం ముఖ్య సహజం. అందుకు భవానీ హాస్పిటల్ మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు పూర్తి సహకారం ఇచ్చారు. అందువల్ల మేడం భారతి గారు కానీ అందరూ కానీ డాక్టర్స్ అందరి సహకారంతో నేను దీన్ని క్యాంపెయిన్ని లీడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.